వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ స్టార్ గోవా. లాస్ట్ వీడియో ఇక్కడ నుంచి మేము మురుడేశ్వరం గోకర్ణ వెళ్ళాము. అది కూడా ఇందులోనే ఇంక్లూడింగ్ చేశాను. సపరేట్ వీడియో అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో నా ఛానల్లో పెట్టాను వీడియో. లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా అందులో కూడా డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మురుడేశ్వర్కి ఎలా వెళ్ళాలి, గోకర్ణకి ఎలా వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలనేది. ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఇది వచ్చేసి సౌత్ గోవా గైస్. ఇది ఫస్ట్ వీడియో నార్త్ గోవా పార్ట్ 1 పెట్టాను. సెకండ్ అయితే క్రూజ్ గురించి పెట్టాను. ఇది సౌత్ గోవా. మీకైతే డీటెయిల్స్ అయితే అన్ని సెకండ్ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తక్కువ బడ్జెట్లో ఎలా అని వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలనేది. డెఫినెట్గా ఎవరైనా చూడకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి గైస్. ఇది మళ్ళీ ఆల్రెడీ చూసిన బీచే, టైం ఉంది. సో మార్నింగ్ అలా అయితే మేము మళ్ళీ వెళ్ళాము. ఒకసారి బీచ్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఇది మినర్వా బీచ్. వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు గైస్. ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ అయితే కొన్ని దిగాము, వీడియోస్ అయితే చాలా తక్కువ తీసాను. ఇక్కడ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఫొటోస్ కూడా చాలా బాగా దిగాము. చూసేయండి గైస్, ఇక్కడ వెదర్ చాలా బాగుంది. बनता है। मैं अब सभी से कहना चाहता हूँ, गाड़ी चलते समय बाहर मत देखेगा, जो भी है एम्प्टी। अब గైస్ చూసారు కదా, ఇందాకైతే మనకి గైడ్ అయితే ఏంటి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకి బస్లో కూడా వాళ్ళు గైడ్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని ప్లేసెస్ అయితే చూపిస్తారు మనతోటే. ఇక్కడ నుంచి సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ బీచ్ అయితే ఒకటి నార్త్ గోవాలో ఉంది. సో నార్త్ గోవాలో అదొక బీచ్ చూసుకొని ఇక్కడ నుంచి అయితే సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అయ్యాం గైస్. ఇక్కడ ఇటు సైడ్ అయితే మేము ఇప్పుడు రాలేదు. ఎప్పుడు వెళ్ళినా నార్త్ గోవాకే వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఫిష్ ఎక్వేరియం అండ్ ఇంకా టెంపుల్స్, చర్చ్ అయితే చూపించారు. చర్చ్ కూడా చాలా చాలా బాగుంది. అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఎక్వేరియం కూడా చాలా బాగుంది, ఫిష్ ఎక్వేరియం. అందులోనే ఇంకా 12 థియేటర్ ఉంది, సినిమా చూపించారు. రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. సూపర్ ఉంది గైస్. ఇంకా ఫిష్ ఎక్వేరియం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది చిన్నది. నెక్స్ట్ ఇంకా మనకి ఏముంది, స్కేరీ హౌస్ కూడా ఉంది. చాలా చాలా బాగున్నాయి. ఆ ట్రీ అయితే వర్త్ ఇట్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి అయితే మనం ఫస్ట్ అయితే టెంపుల్కి విజిట్ చేస్తున్నాం సౌత్ గోవాలో. టెంపుల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. లోపలికైతే కెమెరాస్ అయితే అలో చేయలేదు. జస్ట్ బయటికి వెళ్ళి అయితే నేను టెంపుల్ వీడియోస్ అయితే తీసాము, చిన్న చిన్న క్లిప్స్. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం గోవాలో టెంపుల్స్కి వెళ్ళడం. ఇంకా లోపల అమ్మవారు అనుకుంటా, అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ. అంటే ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్లో కూడా 2 ప్లేసెస్ టెంపుల్స్ అయితే మాకు చూపించారు. ఇక్కడ ఒక టెంపుల్స్ కాడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాము. బీచెస్ దగ్గర ఒక 1 అవర్ అయితే టైం ఇచ్చారు మనకి. గైస్ ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్వేరియంకి వచ్చాము డైరెక్ట్. దీనికి కూడా మనమే పే చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్తారు, లేదంటే బస్లోనే స్టే చేస్తారు, లేకపోతే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది, అక్కడ కూర్చోవచ్చు గైస్. ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ 500 కాదు, అంటే ఫిష్ ఎక్వేరియంకి ఒక టికెట్ ఉంది. నెక్స్ట్ 12 థియేటర్కి కూడా, స్కేరీ హౌస్కి ఒక టికెట్ ఉంది. లేదంటే కాంబో కలిపి కూడా మొత్తం ఇవన్నీ కలిపి ఒకటి కూడా తీసుకోవచ్చు తక్కువ కాస్ట్లో.
ఎవరైతే చూడాలనుకుంటే దానికి వెళ్ళొచ్చు. యాక్చువల్గా మేము టికెట్ తీసుకున్నాం కానీ గైస్ ఇక్కడ వచ్చేసి 12 థియేటర్కి అయితే లోపలికి వెళ్ళాను. మా ఇష్యూ అయితే చాలా చాలా ఏడ్చేశాడు. సో నేను అక్కడి నుంచి అయితే మళ్ళీ పక్కకి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళనైతే చిన్న క్లిప్ తీసాను, చూసేయండి గైస్. ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎలా ఎక్సైట్ అయ్యారు చూసేయండి గైస్. ఎంత ఎక్సైట్ అయినామంటే దాన్ని చూసి అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము. అసలు మొత్తం అందులో ఇన్వాల్వ్ అయిపోయాము. ఫిష్ ఎక్వేరియం కూడా, ఇది మ్యూజియం కూడా బాగుంది. ఫిష్ మ్యూజియం కూడా చాలా చాలా ఫిషెస్ ఉన్నాయి. మా ఇష్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వీటిని చూసుకుంటా. ఫస్ట్ టైం ఇవన్నీ వీడియో చూడడం. యాక్చువల్గా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినాం కానీ వాడికి అంత ఐడియా ఉండదు కదా. సో ఇప్పుడైతే అవన్నీ వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంటుంది. ఇందులోనే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయితే స్పెండ్ చేసాము ఇక్కడ. గాయస్ చూసారా, వీళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు దాన్ని చూసుకుంటా. నేనైతే ఒక 1 మినిట్ కూడా పెట్టుకోగానే అది మొత్తం మూవ్ అవుతుంటే ఈ షో అయితే బాగా ఏడ్చేశాడు. ఇంకా నేనైతే పక్కకి వెళ్ళి వీళ్ళనైతే వీడియో తీసేసాను. చాలా బాగా అనిపించింది. ఫిష్ ఎక్వేరియంలో కూడా ఫిషెస్ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే ఇదంతా బయట సెటప్ గాయస్. ఇదంతా ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని అయితే మేమైతే ఇంకా టైం కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ అయిపోయాం గాయస్. ఇక్కడ ఆ చిన్న షాప్లో అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంకా చిన్న ఇయర్ రింగ్స్ అయితే అట్లా తీసుకున్నాము. ఇంకా ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే డెఫినెట్గా మీరు కూడా పర్చేజ్ చేస్తారో చెప్పండి గాయస్. ఇది గైస్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా ఒక స్పాట్లో లంచ్కి అయితే ఆపారు. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక టెంపుల్ చూపించారు. అక్కడికైతే నేను వెళ్ళలేదు యాక్చువల్గా. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి అయితే మనం సౌత్ గోవా ఫేమస్ చర్చ్ చూసాము. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను చర్చ్కి వెళ్ళిందంటే మైసూర్ చర్చ్, నెక్స్ట్ ఈ చర్చ్. మైసూర్ చర్చ్ కూడా చాలా చాలా బాగుంది గాయస్. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది ఓల్డ్ చర్చ్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్లో ఇంకో చర్చ్ కూడా ఉంటుంది. చాలామంది వచ్చారు. ఇదైతే లిమిటెడ్ టైమింగ్స్ గైస్. 5 అయిందంటే 5 కంప్లీట్ అయిపోయిందంటే మనకైతే చర్చ్ క్లోజ్ చేస్తారంట. సో ఎవరిని రానివ్వరు. మేమైతే ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసాము. దాని ఆపోజిట్లో కూడా మ్యూజియం కూడా ఉందంట. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. మా మరిది వాళ్ళు అయితే వెళ్ళారు. ఇక్కడ మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇది కూడా చర్చ్ చాలా పెద్దగా ఉంది. ఓల్డ్ చర్చ్ అన్నమాట. కన్స్ట్రక్షన్ కానీ లోపల అవన్నీ చాలా బాగున్నాయి. నేను లోపల అయితే ఎక్కువ అసలు చర్చ్లో వీడియో తీయలేదు గాయస్. ఇక్కడ బయట మట్టికి వ్యూ అయితే తీసిన.
అటు పక్కకి మనకి షాప్స్ కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ ఫస్ట్ టైం అయితే గోవాకి చర్చ్కి అటెండ్ అయ్యాము ఇక్కడ. గైస్ చాలా బాగుంది చర్చ్ కూడా. లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ వ్యూ కానీ చాలా డిఫరెంట్గా పాజిటివ్ వైబ్స్ తోటి ఉంది. చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా గోవా వెళ్తే మస్ట్గా విజిట్ చేయండి. చర్చ్ అయితే మనకు అవన్నీ ఓల్డ్ కలెక్షన్స్ అయితే అన్నీ ఇక్కడ చూపించారు. మ్యూజియం అంటేనే అంతే కదా. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి గైస్ ఈ వీడియో అనేది. గైస్ ఇది వచ్చేసి మ్యూజియం అంట. సో నేను కూడా వెళ్ళలేదు. అక్కడ చిన్న చిన్న కొన్ని క్లిప్స్ అయితే వీళ్ళు తీశారు, యాడ్ చేశాను. ఇది మ్యూజియం అంట, చాలా బాగుందట. మేము కొంచెం లాంగ్ ఉంది, మా ఇష్ట అయితే వెళ్ళలేకపోయాము. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి గాయస్ ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బస్లో రిటర్న్ వెళ్ళిపోతుంటే మా ఇష్యూ అయితే నిద్ర చూడండి గాయస్. పడుకోమంటే అస్సలు పడుకోడు, అలా బస్లోనే నిల్చొని పడుకుంటున్నాడు సీట్లో. సో ఇక్కడ ఆ రోజు నైట్ రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ డే అయితే మురుడేశ్వర్ వెళ్ళాము. మురుడేశ్వర్ 1 డే, అలా మార్నింగ్ గోకర్ణ చూసుకొని ఈవినింగ్ మురుడేశ్వర్ టెంపుల్ చూసుకొని అదే రోజు మేము ఇంకా నైట్ రిటర్న్ అయిపోయాము. 3 days 4 nights 3 nights 4 days అన్నమాట. ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా చెప్పాను. 3 nights 4 days అన్నమాట. మేమైతే ఇక్కడైతే 1 డే నైట్ మిడ్ నైట్ వెళ్ళాం కాబట్టి అక్కడ స్టే చేసేసి ఇంకా మేము ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాము. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది, పక్కనే బీచ్ ఉంటుంది. డెఫినెట్గా
లైఫ్లో ఒక్కసారన్నా ఈ టెంపుల్ విజిట్ చేయాలి గైస్. మీరు కనుక వెళ్ళకుంటే ఒక్కసారన్నా డెఫినెట్గా వెళ్ళండి. దేవుడి మహిమ, దేవుడి పుణ్యాన మేము ఇది సెకండ్ టైం వెళ్ళాము. మేము ఉండే ప్లేస్ నుంచి దగ్గర ఉంటుంది కాబట్టి మాకైతే సెకండ్ టైం కూడా దేవుడి దర్శనం అయిపోయింది. చాలా బాగుంది. 2 years ఈ షూట్టక ముందు ఒకసారి వెళ్ళాం. థర్డ్ టైం గైస్ ఇది. ఈ షూట్టక ముందు ఒకసారి వెళ్ళాము. మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళాము. ఇది మా మరిది వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.